హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొటాటో అండ్ బటానా కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికి పొటాటోస్ బిగ్ సైజ్ 2 తీసుకున్నాము, కట్ చేసుకోవాలి ఈక్వల్గా. పచ్చి బటానా తీసుకొని అది ఒకసారి వాష్ చేసి పక్కకు ఉంచుకోవాలి. అలాగే ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి. అందులోనే పసుపు తగినంత వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యే వరకు. తర్వాత ఇందులో కట్ చేసిన పొటాటోస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. పొటాటోస్ అండ్ బటానా 2 ఒకేసారి వేసుకొని ఫ్రై చేయాలి. ఎక్కువ వరకు పొటాటోస్ మా పాపకి పెద్ద ఆమెకి ఇష్టమని ఎక్కువ పొటాటోస్ అయితే చేస్తామండి. అప్పుడప్పుడు చేస్తాము, రెగ్యులర్గా కాదు. పొటాటోస్ని వేసుకున్నాము, మరియు పచ్చి బటానా కూడా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేయాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేశారండి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ మా ఇంప్రూవ్మెంట్కి చాలామంది హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే మేము సక్సెస్కి ముందుకు వెళ్తామండి. పచ్చి బటానా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు అంతే, ఆల్మోస్ట్ ఫ్రై అయినాయండి. ఇందులో కారం, ఉప్పు తగినంత వేసుకొని ఫ్రై చేయాలి కొద్దిసేపు. కొంచెం ఫ్రై అయినప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలండి. ఇప్పుడే వాటర్ పోస్తే సరిగా ఉండదు, అందుకని మూత పెట్టి ఒకసారి ఉడికించాలి 5 మినిట్స్. తర్వాత వాటర్, టమాటా వేసుకొని 5 to 10 మినిట్స్ పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేద్దాం. పెట్టేసి 5 to 10 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మరియు కొంచెం టమాటాలు 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఎంతో టేస్టీ పొటాటో బటానా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.